Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. సోషల్ మీడియా లోపల ట్రెండింగ్ అంటున్న విషయం రీసెంట్గా చూస్తే ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళి. ఇప్పుడు ఈ పెళ్లి విషయం ఎందుకు తీస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే వీడియో పెట్టడానికి ఏదో ఒక కంటెంట్ కావాలి కదా అని చెప్పేసి అనుకోకండి. జస్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. సగటు మనిషి, బడుగు జీవి, సాధారణ వ్యక్తి వాటి జీవితంలో కూడా ఇల్లు కట్ట చూడు, పెళ్లి చేస్తుడు కదా. ఈ సామెత అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి, చిన్నటువంటి మధ్యతరగతి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి చేయడం కానీ, ఇల్లు కట్టడం కానీ, వాడి జీవితంలో కూడా వాడు సంపాదించిన సంపాదనలో కూడా సింహభాగం మొత్తం దానికే వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు పెళ్లి చేసుకుంటుండు కదా, ప్రీ వెడ్డింగ్ అని, మెహందీ ఫంక్షన్ అని, అది అని చెప్పేసి వీడియో ఎందుకు ఇప్పుడు కాంట్రవర్సీ అంటే, కాంట్రవర్సీ విషయం అనేది కాదు ఇక్కడ. వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు చూపించుకుంటుంది కదా. మన ఇండియా లోపల ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి సగటున సంపాదించిన దాని లోపల సింహభాగము పెళ్ళికి, ఇంటికి, రెండింటికి ఖర్చు పెడతాడు కదా. సంపాదించిన సంపాదన లోపల సింహభాగాన్ని పెళ్ళికి ఖర్చు పెడతాడు. అంటే ఆడంబరాలకు పోయి లగ్జరీగా 10 మందికి చూపించుకోవాలని చెప్పేసి, ఇప్పుడు ఎట్లయితే ముఖేష్ అంబానీ 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా. ఒక్క నెల జియో కస్టమర్ల డబ్బుతోని 5-6 వేల కోట్ల రూపాయలు వెచ్చించి గ్రాండ్గా మ్యారేజ్ చేస్తాడు. ఇప్పుడు వాడిని చూసి ఇంకో తోకాయ వస్తాడు. ఇంకా ఈ మ్యారేజ్ల ఖర్చు అనేది తగ్గించుకోవాలి. ఒకరిని చూసి ఒకరు ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడం అనేది అలా కాకుండా, ఉన్నటువంటి డబ్బుని వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఆడంబరాలకు పోయి అప్పులపాలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ ఏంటంటే ఫ్యాక్ట్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది పెళ్లి విషయం కాబట్టి ఈ విషయం మాట్లాడాల్సి వచ్చింది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు పెళ్లి చేయడం అంటే ఎంత కష్టం చెప్పండి. వాళ్ళు సంపాదించిన దాని లోపల మొత్తం ఆ లైఫ్లో ఉన్నటువంటి సంపాదన లోపల సగభాగం, సింహభాగం కూడా ఈ మ్యారేజ్కి ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం. అంటే ఒకరి నుంచి ఒకరు, అరే పలాని తోకయ్య ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాడు ఇన్ని రకాల వంటకాలు పెట్టాడు, వాడు పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. ఇది ఎక్కువగా మన ఇండియా లోపలనే జరుగుతుంది. మోస్ట్ ఎక్కువ సౌత్లో, నార్త్లో, సౌత్లో, త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా సరే ఆ పెళ్ళి ఓవర్ ఇంత గ్రాండ్గా చేశాడు, ఇన్ని రకాల వంటకాలు వడ్డించాడు, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు, ఇన్ని లక్షల మంది వచ్చారు, ఇన్ని వేల మంది వచ్చారు చెప్పుకోవడానికి అనమాట. అంటే తనకు ఉన్నటువంటి పరపతిని, పలుకుబడిని, అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని చూపించుకోవాలి కదా 10 మంది లోపల. అంత గ్రాండ్గా మ్యారేజ్ చేశాను, ఇంత రిసెప్షన్ ఏర్పాటు చేశాను కదా. నిజంగా వాస్తవంగా ఆలోచన చేస్తే అసలుకి ఇంత గ్రాండ్గా డబ్బులు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకోవడం అవసరమా చెప్పండి. ఈ ట్రెండ్ అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియా లోపల, ఇప్పుడు చైనాలో కూడా సేమ్ ట్రెండ్, ఇండియాలో కూడా సేమ్ ట్రెండ్. యూరోప్ కంట్రీస్లో ఇట్లాంటి ట్రెండ్ ఉండదు, తక్కువ, రేర్గా. మ్యారేజ్ అనేది జీవితంలో ఒక భాగం కాబట్టి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని చూసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇందులో కూడా సహజమే ఇది. కానీ మరీ ఇంత గ్రాండ్గా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక హాస్యాస్పదం అసలు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు 1 మంత్ నుంచి నడుస్తుంది ప్రీ వెడ్డింగ్ అని, మెహందీ ఫంక్షన్ అంటే ఏదో ఒక ఫంక్షన్. జస్టిన్ బీబర్ని హాలీవుడ్ మన పాప్ సింగర్ని పిలిచి ఎన్నో కోట్లు ఇచ్చిరని చెప్పేసి అంటే టాక్స్ వస్తున్నాయి సోషల్ మీడియా లోపల. ఇదంతా అవసరమా చెప్పండి. సరే, ఇంత గ్రాండ్గా పెళ్లి చేస్తున్నావు, ఇండియాలో చేస్తున్నావు కాబట్టి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు మొత్తం ఇండియాలో ఉంటుందంటే ఓకే. తద్వారా కొద్దిమంది కన్నా ఆ పెళ్లి ఖర్చులు అంటే షామియానాలకు కానీ, పూల ఖర్చుకు, ఫుడ్ కానీ, అట్లాంటి వాటికి కొద్ది గొప్ప ఉపాధి లభిస్తుందంటే ఒక ఆడికి హ్యాపీ అనిపిస్తుంది. కానీ నీకు మరీ ఇది పిచ్చి పరాకాష్ఠకి ఎక్కినట్టు నువ్వు ఎవరినో హాలీవుడ్ యాక్టర్స్ని పిలిచి కోట్ల రూపాయల సొమ్మంతా వాళ్ళకు దారపోస్తుంటే ఆ డబ్బు మన ఇండియా దాటిపోతుంది కదా. నువ్వు చేసిన పెళ్లి ఖర్చు ఇండియాలో పెడితే మన వాళ్ళన్నా తినేవాళ్ళు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను కదా. అమెజాన్ కంపెనీ ఉంది కదా. అమెజాన్ కంపెనీ వాడు వస్తువులు ఆన్లైన్లో అన్ని రకాల వస్తువులు అమ్ముతుంది. అంటే ఇప్పుడు ఇండియా పెద్ద దేశము, మన దగ్గర జనాభా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి, స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి అమెజాన్లో పెట్టి టిక్కు ఆర్డర్లు ప్లేస్ చేసుకొని ఆ వస్తువులు కొనుక్కుంటారు కదా. దాని మీద వాడు ప్రభుత్వానికి ఎంత పన్ను కడుతుందో తెలుసా? నామినల్ పన్ను పే చేసి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాడి ఖాతాకు మళ్ళించుకుంటుంది. మరి ఇండియాలో ఇప్పుడు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్ వాడు ఏర్పాటు చేసి మనకి ఏమైనా సేవ చేస్తుండా?
ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ కంపెనీ వాస్తవమైన కంపెనీ, ఏ కంపెనీ మన అంటే వాళ్ళు సంపాదించిన సంపాదన లోపల ఇండియాకి ఏమన్నా ఉపయోగం ఉందా? మన ప్రజలకు ఏమన్నా పరోక్షంగా ఉపయోగం ఉందా? ఇప్పుడు ముఖేష్ అంబానీ కొన్ని చారిటీలు నడిపిస్తున్నాడు. మ్యారేజ్ కూడా ఇండియాలో చేస్తున్నాడు. కొద్ది గొప్ప మన వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పేసి ఒక దాంతో జియో కస్టమర్స్ ఇప్పుడు స్టార్టింగ్ 1 కోటి మంది ఉన్న కస్టమర్స్ ఇప్పుడు 45 కోట్ల మంది కస్టమర్స్, ఖాళీ జియో కస్టమర్స్ మాత్రమే. ఇవన్నీ సంస్థలు ఏర్పాటు చేసి, కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేసి డబ్బులు కొలగొట్టడమే వాళ్ళ యొక్క ధ్యేయం తప్పితే ప్రజల శ్రేయస్సు మాత్రం పట్టించుకోరు. ఏదో వాడు పెళ్లి చేస్తుండే వాడి మీద అక్కస్తోని వీడియో పెట్టడం అని కాదు, వాస్తవ విషయాలు కంటెంట్ అనమాట. ఇది వాస్తవ యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాడు పెళ్లి చేస్తే వాడిని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి, అగో ముఖేష్ అంబానీకి అంత డబ్బు ఉంది, వాడికి అంత పెట్టిండు, అరే నాకు కూడా ఏం తక్కువ ఉంది భయ్, నాకు ఒకటే కూతురు ఉంది, నేను కూడా పెడతా ఖర్చు, 1 కోటి రూపాయలు పెడతారు, 2 కోట్లు పెడతా. ఇంకా డబ్బులు లేడు ఏమనుకుంటారు, అరే మా వాడు అంత పెట్టిండు, కనీసం అప్పు చేసాను 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి నేను పెడతా. ఈ ట్రెండ్ మారాలి. ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వివాహాలు చేయడం అనేది ఒక హాస్యాస్పదము. అది కానే కాదు. అది యాక్చువల్గా ఆ ఖర్చు పెట్టే డబ్బులు ఆ ఇద్దరి పేరు మీద డిపాజిట్ పెడితే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా పని చేస్తాయి కదా. ఇన్న లాజిక్ మర్చిపోతారు కదా. వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్కు, వాళ్ళ అవసరాలకు ఆ డబ్బులు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఆలోచన చేయండి. ఇండియాలో కూడా ఇది ఎక్కువ, దుబారా ఖర్చులు అనేది ఎక్కువ. రీసెంట్గా నేను ఒక మ్యారేజ్ అటెండ్ అయినాను. ఒక డబ్బున్నటువంటి ఒక ధనస్వామి అతను జస్ట్ పెళ్ళికి అటెండ్ అయితే, నేను చెప్తున్నాను కదా, 250 రకాల ఆహార పదార్థాలు అతని పెళ్ళిలో కూడా వడ్డించిండు. ఇంకా ఆలోచన చేయండి. ఇంకా అందులో కూడా జస్ట్ ఇట్లా ఒక్కొక్క ఐటెం టచ్ చేస్తే కూడా మొత్తం పూర్తి కాలేకపోయినాయి అసలు. అందులో కూడా ఎంత వేస్ట్ కావచ్చు. ఒక సైడ్ ఏమో ఆహారం లేక అలమటించి రోజుకి ఒక పూట భోజనం దొరికినా చాలని చెప్పేసి పస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి దేశంలో కూడా ఇంత దుబారా, ఇంత వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వివాహాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం కదా. అంటే కంటెంట్ వీడియోలో కూడా ఉంది కాబట్టి మనం ఈ విధంగా చెప్పేటువంటి ఆస్కారం వచ్చింది, సమయం వచ్చింది. దుబారా ఖర్చులు పక్కన పెట్టి ఇలాంటి లగ్జరీస్ వివాహాలకు ఎవరు సపోర్ట్ చేయదు, అంతే కదా.